నేను ప్రసన్న కుమార్ బెజవాడ, నక్కిన త్రినాథరావు కాంబినేషనే కాదు, ఇది ప్రసన్న కుమార్ బెజవాడ, నక్కిన త్రినాథరావు, రావు రమేష్ గారి కాంబినేషన్ అని కూడా అంటే, ఎందుకంటే వాళ్ళు చేసిన సినిమాలు ఎక్కువ పర్సెంట్ మీరు అన్ని సినిమాలు మ్యాక్సిమం చేశారు. మీరు ఈ సినిమా వాటికి ఎలా ఎలా ఉండబోతుంది? ఈ సినిమా వాటికని కాదు, నా ఇన్నేళ్ల కెరీర్లో ఆఫ్ ద బెస్ట్ రోల్. సందీప్ కృష్ణ గారు మేము చేసిన సీన్స్ కానీ, కొడుకు తండ్రి నాకు తెలిసి ఇంత లిబరల్ తండ్రి చేసి ఉండరు కదా. లేదు తండ్రి కానీ కొంతవరకు ఎవడో చేసి ఉండదు సినిమా ఇండస్ట్రీలో. తండ్రి ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ లాగా, తనకు ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుందో అంత ఈక్వల్ గా ఉండే ఒక, ఇప్పుడు జనరల్ గా చెప్పచ్చు, ఇప్పుడు ఈయన కనుక బయటకు వెళ్ళి సైడ్ కొట్టి దీనికి వస్తే ఎలా ఎందుకు కొట్టావు అన్నది వీడియో వెళ్ళాడు అనుకోండి బయటికి, అలాంటి పాత్ర. ఇన్నేళ్ళ నుంచి నేను నా కొడుకు ఏం చెప్పాను సినిమాలో ఇప్పుడు నేనేం చెప్తున్నాను, సో అదే చెప్తున్నాను. వాళ్ళ కాంబినేషన్ కాదు, నేను ఇంతవరకు చేసిన దానిలో ఇంత డ్యామ్ టూ లిబరల్ క్యారెక్టర్ అంటే ముట్టుకోను. ఒక బూత్ డైలాగ్ రాయగా బూత్ అని అనగానే ఒక చిన్న డబుల్ మీనింగ్ డైలాగ్ పడాలి. మీ సైడ్ అంతేనా సార్? అసలు ఏ సినిమాకి రాయలేదు ఇప్పటివరకు, ఏ సినిమాలోనూ రాయలే. ఇందులో అసలు ఆశ్చర్యపోతారు, అసలు టచ్ ఏముండదు. కానీ ఐ ఇంటెన్స్ కామెడీ థియేటర్లో ఊగుతుంటాం. వాళ్ళ నేను చెప్తూ ఉంటాను కదా, అక్షరాలు కాదు చప్పట్లు రాస్తాను నేను. చంద్రబాబు మన త్రినాథ్ నక్కిన్ గారి కాంబినేషన్, ఆయన ఎనర్జీ ప్రతి ఫ్రేమ్ లో. ఈయన కూడా చాలా కొత్తగా ఉంటుంది సినిమా, చాలా కూల్ గా హాయిగా మామూలుగా కొడుకు ఆ ఇద్దరు మధ్య భలే ఉంటాయి ఆ సీన్స్. చాలా మంది ఎంజాయ్ చేస్తారు. అంటే బేసిక్ గా బాయ్స్ కి అంతకు ముందు ఎక్కువ కొంతమందికి కాఫీలు టీలు తాగే అలవాటు ఎక్కువ ఉండదండి. ఎప్పుడైతే మన్మధుడు సినిమాలో తాగితే కదా తెలిసేది నచ్చుతుందో లేదో అని ఇవిడంతా చూసారా, ఆ తర్వాత స్టార్ట్ అయింది నిజంగా ఈ కాఫీ టీలు అలవాటు చేసుకుని. నేనైతే అలాగే చేసుకున్నాను. ఎప్పుడు మన్మధుడు కాఫీ సీన్ తర్వాత కాఫీ అలవాటు చేసుకున్నాను. అంటే నేను టీవీలో చూసానండి, నేను అప్పుడు థియేటర్లో ఏం చూడలేదు. టీవీలో చూసిన తర్వాత ఆ సీన్ నాకు అంతకుముందు కాఫీ టీలు నిజంగానే అలవాటు. ఆవిడ ఆ వయసులో కాఫీ టీలు తాగకూడదు. ఒకసారి మా ఆడియన్స్ కోసం ఆ డైలాగ్ గుర్తు చేద్దాం. తాగితేనే కదా తెలిసేది నచ్చుతుందిరా, కాఫీ నాకు నచ్చదు, తాగితే కదా నచ్చుతుంది తెలిసేది. ఇప్పుడు నాకు తెలిసి మానేస్తారా కాఫీకి? కానీ ఓకే, బాగా నచ్చిందండి నాకు. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది మన ప్రసన్న కుమార్ బెజవాడ గారి రైటింగ్, త్రినాథరావు గారి డైరెక్షన్, ఈ టోటల్ ఎంటర్టైన్మెంట్ మూవీ మీకు ఎలా అనిపించింది? మన్మధుడు. సారీ టు ఇంటరప్ట్, మీరు ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు చూసారంటే ఆయన నోట్ నుంచి పదాలు అడిగే ప్రతి క్షణంలో బాడీ యాక్టింగ్ కూడా చేస్తున్నాడు. ఈయన రైటింగ్, ఆయన డైరెక్షన్ అంటే అనే మాట అర్థం అవుద్దో లేదో కూడా మరి ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఎందుకంటే ఇప్పుడే ఆవిడ చెప్పిన డైలాగ్ నాకు మనం ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలేమో అని డౌట్ వచ్చింది నాకు. కొంచెం లైక్ how is it working with Prasanna Kumar and Trinadharao sir? నేను తెలుగులో అడుగుతాం. The whole experience was magical. Prasanna garu narrated the story to me and I just fell in love with the script. I thought it was so funny and I laughed so much during the narration. And Trinadha garu has been so sweet to work with, really patient, understanding, very funny, but also very focused. You know, I think people think he's this really funny person, which he is, but when it comes to work, he's just in his zone, you know. So yeah, it's been wonderful. I didn't have any scenes with you. నేను అడిగిన క్వశ్చన్ ఆవిడకి ట్రాన్స్లేట్ చేయడం కాదు, ఇప్పుడు ఆవిడ చెప్పిన ఆన్సర్ కూడా కొంచెం ట్రాన్స్లేట్ ఎక్కడో సాంగ్ ఏదైనా సాంగ్ లోనే ఒక మూల వేయచ్చు కదా మమ్మల్ని. చిన్న సాంగ్ లోనే యాడ్ చేస్తే ఆవిడతో చేసిన ఫీల్ ఉంటుంది మాకు కూడా. మనకి ఆ రీల్ లో లేదండి, చిన్న షార్ట్ వీడియోస్ లో ఏదన్నా చిన్న రీల్ చేద్దాం.